ఎప్పుడో మధ్యాహ్నం అనగా వస్తానన్న మనిషి ఇప్పటి వరకు రాలేదు. మమ్మీ, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నా ఫ్రెండ్ కి బాలేదట, హాస్పిటల్లో చేర్చారు. వేస్తాను. ఏయ్! వద్దు, ఏయ్! వద్దు, పోయావే. వద్దు, ఏయ్! ప్లీజ్ అమ్మాయి! వద్దు, ఏయ్! వద్దురా, వద్దు, అయిపోయావు. ప్లీజ్. రావే. పట్టుకోండి, ఎవరిని వదలొద్దు. పట్టుకోండి, అందరినీ పట్టుకోండి. పద, నడరా. నడవ, పద, నడవరా. పద. ఏంట్రా చూస్తున్నావు? పద. నేనెవరో తెలిసే అరెస్ట్ చేస్తున్నావా? ఈ విషయం గాని మా నాన్నకు తెలిస్తే హేయ్! ఏం చేస్తావురా? నీలాంటి వాణ్ణి కన్నందుకు మీ నాన్నకు కూడా చెంప పగిలిపోతుంది. రేయ్, వీళ్ళు నా కూతుళ్ళు. వీళ్ల మీద ఈగ వాలినా ఊరుకోను. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? పదా. నీ బాబు వస్తాడో వాడి బాబు వస్తాడో అది చూస్తాను. కానిస్టేబుల్, ఏ కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్లి జీపెక్కించు. పదరా. అడో. ఆ రోజు నుంచి వీడి మీద నిఘా పెట్టడం మంచిదైందమ్మా. ఇలాంటి జరుగుతుందని ముందే ఊహించాం. జీకే చేస్తున్న పనుల్ని మనందరం తప్పుపడతాం, కానీ వాడి వల్ల చాలా మంచి పనులు జరుగుతాయమ్మా. ఎక్కడ దాకా ఎందుకు? ఇదిగో ఈ విజయగాడి విషయమే తీసుకోండి. జీకే ఉన్నంతకాలం వీడి తోక ఆడించలేదు. వీడికి ఎంత బలమున్నా జీకే అంటే భయం ఉంది. వాడు ఊళ్ళో లేడనగానే ఇదిగో ఇలాంటి పనికి పూనుకున్నాడు. ఏనుక్కి అంకుశంలాగా ఇలాంటి వాళ్ళకి జీకే లాంటి వాడు ఉండాలమ్మా. ఇదే పని మీరు చేస్తే డ్యూటీ అంటారు సార్. అదే వాడు చేస్తే రౌడీ అంటారు. వాణ్ణి రౌడీగా చూడలేకనే ఈ ఊరి నుంచి పంపించేశాను. మాకైనా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, జీకేకి అవి లేవు. ఒక్కొక్కసారి నేనే వాడిని ఎంకరేజ్ చేస్తుంటాను. ఎనీహౌ, ఇక వీడి గురించి మీరేం భయపడకండి. వీడికి శిక్ష పడేలా నేను చూస్తాను. వాళ్ళ నాన్నకి రాజకీయ పలుకుబడుంది సార్. మళ్ళీ ఏదైనా చేస్తే? అందుకే బైండ్ ఓవర్ కేసు పెడతాం. వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి చిన్న ప్రమాదం జరిగినా దానికి పూర్తి బాధ్యత వాడిదే అవుతుంది. వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎందుకు పనికిరాదు. వస్తానమ్మా. అలాగే సార్. పదండి. అసలు ఏ ధైర్యంతో వాడి దగ్గరికి వెళ్ళావే? వాడెలాంటి మనిషి నీకు తెలుసు. ఒంటరిగా అలా ఎలా వెళ్ళిపోయావు? నేను రావడం ఒక 10 నిమిషాలు ఆలస్యం అయ్యుంటే
మీ జీవితాలు ఏమైపోయేవి? నేను నిన్ను ధైర్యంగా పెరగమన్నానే కాని మూర్ఖంగా ఆలోచించమని చెప్పలేదే. కనీసం నాతో అయినా చెప్పాలని నీకెందుకు అనిపించలేదే? ఏమో మమ్మీ, సంధ్యను వాడు కిడ్నాప్ చేశాడనగానే నాకేం చేయాలో తెలియలేదు. ఒకసారి నా వల్ల తనకి చాలా అన్యాయం జరిగింది. ఏ ఆడపిల్లకి పడకూడని ముద్ర పడిపోయింది. వాడు ఫోన్ చేసి సంధ్య నా చేతుల్లో ఉంది, నువ్వు వెంటనే రాకపోతే ఏం చేస్తానో చూడు అనగానే నాకు భయం వేసింది. తనని కాపాడుకోవాలి, అదొకటే నేను ఆలోచించాను. అందుకని నువ్వు బలవడానికి వస్తావా? పులికి ఆహారంగా వెళ్ళబోతూ వీడ్కోలు పలికిన గోవులాగా నాకు చెప్పి వెళ్ళిపోయావు కదూ. ఆ క్షణంలో నువ్వు పడుతున్న టెన్షన్ చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నువ్వేదో చేయబోతున్నావని. నీకు తెలియకుండా పోలీసుల్ని తీసుకుని ఫాలో అయ్యాను కాబట్టి మీ ఇద్దరిని కాపాడుకోగలిగాను. లేకపోతే ఏమయ్యేది? నా ప్రాణాలు ఇచ్చైనా సరే సంధ్యను కాపాడుకునేదాన్ని మమ్మీ. నీ మొహమేం కాదు, వాడు దుర్మార్గుడే. నువ్వు బలైపోతే సంధ్యని వదిలేస్తాడని ఎలా అనుకున్నావు? వాడికి మీ ఇద్దరి మీద కోపం ఉంది. నేను అవన్నీ ఆలోచించలేదు మమ్మీ. నా ఏం ఒకటే, సంధ్యని కాపాడడం. చిన్నప్పటి నుంచి తనంటే నాకు ప్రాణం. సంధ్య తప్ప నాకు మరో బెస్ట్ ఫ్రెండే లేదు. నా కోసం ఎవరు చేయనంత సాక్రిఫైస్ చేసింది తను. తనకేదైనా జరిగితే నేను తట్టుకోలేను మమ్మీ. కానీ మీ ఇద్దరిలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. ఎందుకంటే మీ ఇద్దరు నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఎవరికి కష్టం వచ్చినా నా కళ్ళు చెమరుస్తాయి. మమ్మీ, ఇంకెప్పుడు నాకు తెలియకుండా ఎలాంటి పొరపాట్లు చేయకండి. ఏం జరిగినా ఈ అమ్మకి చెప్పాలి, సరేనా? అలాగే మమ్మీ. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం ఈ గీతం. డాడీ, ఈరోజు న్యూస్ చూసారా? ఎలక్షన్ బులెటిన్లో డాడీ మమ్మీ, నాకు కూడా అన్నం పెట్టు. అయ్యో, ఏంటండి ఇది? బాబు, ఐఎమ్ సారీ మావయ్య. నేను మీతో కలిసి భోజనం చేయాలనుకున్నాను, కానీ ఇలాంటి వాళ్ళతో కలిసి కాదు.
ఇంకోసారి వాడుండగా నా కన్నం పెట్టుకో. ఏమిట్రా, మీ నాన్న చేసిన పని నీకు బాధగా అనిపించిందా? నువ్వు కూడా క్లాస్ పీక్తావా తాత? ఇది క్లాస్ కాదురా, సలహా అంతే. ఓ సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. అదేంటో వెతికి పట్టుకునే ప్రయత్నం చేయాలి. మీ నాన్న నీ మీద చూపించేది కోపం కాదురా, బాధ. నా కొడుకుని నేను అనుకున్నట్టు చూసుకోలేకపోతున్నానా అనే బాధని ప్రదర్శిస్తున్నాడు. కన్నబిడ్డ పరిస్థితి చేయి దాటిపోతుంటే ఆ తండ్రి పడే ఆవేదన ఏంటో నాకు బాగా తెలుసు. మీ అమ్మ విషయంలో నేను చాలా పడ్డాను. ఒక్కటి మనస్ఫూర్తిగా చెప్పు, అనూహ్యమ్మ ఆర్థికానికి నువ్వు రాకపోవడం తప్పని నీకు అనిపిస్తుందా లేదా? అసలు నేను ఎందుకు రాలేదు? నీకు తప్పు చేశానని అనిపిస్తుందా లేదా? అదే చెప్పు. సే ఎస్ ఆర్ నో. ఎస్ అనిపిస్తుంది తాతయ్య. తప్పని తెలిసింది కదా, అయితే నువ్వు వెళ్ళి మీ నాన్నకి క్షమాపణ చెప్పు. మరోసారి ఇలా జరగదు అని చెప్పు. తను చాలా హర్ట్ అయ్యాడు. వెళ్ళు. ఒక అడుగు కిందకి దిగావు అంటే జీవితంలో మరో అడుగు ఎక్కే అవకాశాన్ని సంపాదించుకున్నట్లే. నీ సమస్యకు పరిష్కారం నీ చేతుల్లోనే ఉందిరా. ఎందుకొచ్చావు? గెట్ అవుట్! వెళ్ళిపో ఇక్కడి నుంచి. డాడీ, నేను తప్పు చేశాను డాడీ. జరిగిన దానికి సంజయ్ ఇచ్చుకోవడానికి రాలేదు. సారీ చెప్పిపోవడానికి వచ్చాను. నన్ను క్షమించండి డాడ్, ప్లీజ్ డాడీ. కారణం ఏదైనా ఆ రోజు నేను రావాల్సింది, రాలేదు. అది ఖచ్చితంగా నా తప్పే. అమ్మ మీద ప్రేమ లెక్క కాదు డాడీ, అనుకోకుండా అలా జరిగింది. ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. ఐఎమ్ సారీ డాడీ. నీ సారీల కోసం ఇక్కడ ఎవరు ఎదురు చుట్టం లేదు. వెళ్ళిపో. ప్లీజ్ డాడ్, నన్ను చూడడం ఇష్టం లేనట్టు మీరు అలా వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది డాడ్. నేను అమ్మ విషయంలో చేసింది ద్రోహం, కానీ మళ్ళీ ఇది రిపీట్ కాదు. నాకొక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. నేను దేన్నైనా క్షమించేవాణ్ణేమో కానీ ఈ విషయంలో మాత్రం నీకు ఎప్పటికీ క్షమాపణ దొరకదు. వెళ్ళిక్కడి నుంచి.
అసలు ఏమైంది మీకు? ఎందుకు ఇంతలా వాడిని ఏడిపిస్తున్నారు? అసలు మీరు వాడికి కన్న తండ్రా శత్రువా? చిన్న పిల్లాడు, తప్పు చేశాడు. తన తప్పు తను తెలుసుకున్నాడు, క్షమించమని అడిగాడు. వాళ్ళలో వచ్చిన పశ్చాత్తాపం మీకు కనిపించలేదా? ఎందుకు వాడిని సాధిస్తున్నారు? వాడు చిన్నపిల్లాడే అయితే నిజంగానే క్షమించేవాణ్ణి. కానీ వాడు పెద్దవాడయ్యాడు. ఎంత పెద్దంటే కన్న తల్లినే మర్చిపోయేంత పెద్దవాడైపోయాడు. చాలే ఆపండి. ఎంతసేపు వాడు చేసిన తప్పు గురించే చెప్తారు. మీ తప్పులు మీరు అసలు గమనించుకుంటున్నారా? అనూహ్యకు పోతూ పోతూ వాణ్ణి మీ చేతుల్లో పెట్టింది. ప్రేమగా చూసుకుంటారని ఆశపడింది. ఏ రోజైనా తన ఆశ నెరవేర్చారా? లోకం తెలియని పసిబిడ్డ మీద తల్లిని చంపాడనే నింద వేసి దూరం పెట్టారు. వాడేం చేశాడండి పాపం? ఏ రోజు వాణ్ణి ప్రేమగా దగ్గరికి తీయలేదు. వాడి మీద ప్రేమ కలిగిన రోజు కూడా దూరం నుంచి చూశారే తప్ప చేరదీయలేదు. దీనివల్ల మీరు సాధించిందేమిటి? ఎన్ని చేసినా వాడికి మీరంటే ప్రేమ, గౌరవం. చూడండి, ఎన్నన్నా వాడు కన్నీళ్లు పెట్టుకుని వెళతాడే కాని మిమ్మల్ని పల్లెత్తు మాట అంటాడేమో. ఆలోచించుకోండి. వయసులో మీరు పెద్దో వాడు పెద్దో. ఎటుపోవాలో చెప్పండి. రైట్కి పోరే. అటు వెళ్తే రోడ్డు ఎండొస్తుంది. అలా అయితే లెఫ్ట్కి పోరే. ఏమిటి ఆలోచిస్తున్నావు? అసలు నువ్వెక్కడికి వెళ్ళాలి? నేను చెప్పరా, నేను ఈ క్యాబ్ బుక్ చేసుకున్నాను. నా ఇష్టం వచ్చి చోటుకి వెళ్తాను. నేను కష్టపడి నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఇటు పొమ్మంటే అటు పోవాలి. మళ్ళీ క్వశ్చన్లు వేయకు నువ్వు. నీకు కావాల్సింది డబ్బులు, అవి ఇస్తున్నాను. నేను తీసుకెళ్ళమన్న చోటల్లా తీసుకెళ్ళు. మళ్ళీ క్వశ్చన్లు వేస్తున్నాడు కదా. చూసింది చాలే, ముందు పోలే పో. హాయిగా తిని కొంపలో కూర్చోక ఇవన్నీ నీకు అవసరమా? నువ్వు తోడుగా ఉంటారు అంటే నిన్ను తీసుకుని అలాగే వెళ్దాం ఇంటికి. పద వెళ్దాం. నేను చచ్చినా రాను. నేను చచ్చానుగా ఎలాగైనా నిన్ను ఇంటికి తీసుకువెళ్తాడ్రా పడవా నిన్ను. అబ్బా, దెబ్బ తగులుతుంది. అయినా డ్రైవర్ని కొడితే ఊరుకోరు. ఏడి చావులే, ముందు పోనే. ఇదిగో ఎక్కడైనా మంచి కాఫీ షాప్ ఉంటే ఆపు. ఎందుకు? ఎందుకేమిటి? కాఫీ తాగడానికి కాఫీ షాప్కి ఎందుకు వెళ్తావు? నేను తాగను. ఏడు తాగుతారు. మెల్లగా పోరే. అదిగో అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఆపు. ఎక్కడే ముందుకి రా, కొంచెం ముందుకు పోనీ. రా దిగు, కాఫీ తాగుదాం దిగు. నేను తాగను. డ్రైవర్కి కాఫీ కూడా ఇవ్వలేని పేరాసుడు అంటారా నన్ను? నాకెందుకు బాబు ఆ మాటలు? దిగు నాన్న దిగు. నువ్వు పీనాసివి కాదు, పిశాచివి. ఇంకెటు వెళ్ళాలి? ముందు స్టార్ట్ చేసి చెప్తా. ఇదిగో నేను
నేను కాసేపు అలా తలవాల్చి పడుకుంటాను. కరెక్ట్గా 1 గంట తర్వాత నన్ను లేపు. నువ్వు ఎక్కడా కుదుపులు లేకుండా కాస్త చూసి నడుపు కారునే మెల్లగా పోరే. అమ్మా, నువ్వు కరెక్ట్గా 1 గంట తర్వాత లేపేవనుకో, ఇద్దరు కలిసి మంచి భోజనం చేద్దాం. దారిలో ఎక్కడైనా మంచి హోటల్ ఉంటే ఆపు, ఇద్దరు వెళ్దాం. మెల్లగా 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 పోనీరా. ఇదిగో ఇదే మెట్రో రైలు, మీ వైజాగ్లో లేదు కదా. తాత, హోటల్ వచ్చింది. హోటల్ వచ్చింది, పోయి తిండ్రా. పద దిగురా, ఫోన్ చేద్దాంరా. నాకు ఆకలిగా లేదు. అయితే నాకు ఆకలిగా లేదు, పోలే పోలే. సరే పద. చూసుకో. అమ్మా, పొద్దుటి నుంచి తిప్పుతూనే ఉన్నావు తాత. అప్పుడే ఉందిరా, ఇంకా ముందుంది నీకు.